హైవ్యూర్స్ గతంలో సినిమా టికెట్ల విషయంలో రేట్లు తగ్గించినప్పుడు ఏంటి అన్యాయం ఏంటి ఘోరం అని చెప్పేసి నేను వీడియో ఇచ్చాను. రేట్లు పెంచినప్పుడు నేను కొన్ని సందర్భాల్లో మాట్లాడాను. అయితే ఆ తర్వాత మీలోనే కొంతమంది అన్నారు, సార్ పెంచితే పెంచారు, ఆ తర్వాత ఓటీటీలో వస్తుంది, బయట పైరసీ వస్తుంది, ఇష్టం ఉన్న వెళ్తారు, లేకపోతే లేదు, ఎందుకు సార్ మీరు దాని గురించి ఆలోచిస్తారన్నారు. ఇంతలో వదిలేసారు. బట్ ఫ్యాన్స్ని ప్రీమియర్ల పేరుతో భారీగా టికెట్ డబ్బులతో దోచుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి గతంలో చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. చెప్పటం వేరు, పదే పదే దాని పేరు చెప్పి హడావుడి చేయటం వేరు. నట్టి కుమార్ చిన్న సినిమాలకు సంబంధించి ఒక నిర్మాత. ఇతను నేను క్రాస్ సెక్షన్ దానిలో ఓకే కొన్ని పట్ల స్పందించేదన్న బాగానే ఉంటుంది, కానీ ఫర్ ది నేమ్ సేక్ అందామా, పేరు కోసం అన్నట్టు కొన్ని సందర్భాలలో సందర్భం ఏమంటారు ఆయన సంబంధం లేని కూడా మాట్లాడుతూ ఉంటాడు. అలా ఈరోజు ఓజీకి పెంచిన టికెట్ రేట్లకు సంబంధించి గగ్గోలు పెడుతూ ఉన్నాడు. అది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే అంటున్నారు, మాకు లేని నొప్పి నీకెందుకు, సినిమా టికెట్ రేట్లు పెంచాడు, హరిహర వీరమల్లునే ఉంది, టికెట్ రేట్లు పెంచడం వల్లే సినిమా పక్కకు పోయింది, నో డౌట్. అదే సినిమా టికెట్ రేట్లు నార్మల్గా ఉన్నట్టయితే సినిమా హరిహర వీరమల్లు ఎలా ఉందో దానిని ఖచ్చితంగా హిట్ చేసేవాళ్ళు. సినిమా టికెట్ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల ఇంత పెట్టి ఈ సినిమాకి ఎందుకని చెప్పేసి ఆగిపోయారు. సో అనిపించేది మేమే అండ్ అనిపించేది నిర్మాతలే. నువ్వేందా మధ్యలో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కింద మీద పడి అడిగి మరి వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకుంటే టికెట్ రేట్ల పెంపుదలకి నువ్వేదో హడావుడి చేస్తున్నావు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నేనైతే ఏం అనదలుచుకోవట్లేదు, ఎందుకంటే టికెట్ రేట్లు బొమ్మడిగా పెంచడం నాకు ఇష్టం లేదు. బట్ నేనేది అదే పేరు కోసమో మనల్ని అంతా గుర్తించాలనో వాంటెడ్గా కావాలని ఓ హీరో మీదో ఓ సినిమా మీదో ఓ టాపిక్ మీదో మనకు సంబంధం లేనప్పుడు ఏలు పెట్టకూడదు. నేను ఒక జర్నలిస్ట్ని, అన్ని విషయాలు టచ్ చేస్తూ ఉంటాను. ఆయన సరే కొన్ని విషయాల్ని మద్దతు వదిలేరు బాబు అని వదిలేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ నట్టి కుమార్ కూడా అలా ఈ ఓజీ టికెట్లని కావచ్చు, రేపు ఇంకో టికెట్లని కావచ్చు అన్న స్పందించుకుంటూ ఉంటే బెటర్ అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇష్టం ఉన్న వాళ్ళే వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు ఆగిపోతారు.